హాయ్ గుండె నిండా గుడిగంటలో ఈ రోజు ఎపిసోడ్ విషయానికి వస్తే చింతామణి వచ్చేసి ప్రభావతిని రెచ్చగొట్టినట్టు మాట్లాడుతుంది. అసలు ఇంట్లో నీ మాటే చెల్లుతుందని చెప్పి అనుకున్నాను, కానీ నీ మాట ఇంట్లో చెల్లడం లేదు. ఆ మీనా వచ్చేసి తక్కువ తీసేస్తున్నావు, ఆమె తక్కువ కాదు. పూలమ్మింది, ఆ తర్వాత బుకే స్టార్ట్ చేసింది, ఇప్పుడేమో డ్రైవింగ్ కూడా స్టార్ట్ చేశారు. అంచెలంచెలుగా ఎదుక్కుంటా పోతున్నారని చెప్పి కడుపులో కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నది. ప్రభావతితో పాటు చింతామణి కూడా ఇద్దరు వచ్చేసి ఇంకా ప్రభావతి ఉండేసి లేదు లేదు మా ఇంట్లో నా మాటే చెల్లుతుంది, నేను చెప్పానంటే ఆమెను ఎక్కడికి పోనీయకుండా చేస్తానని చెప్పేసి అక్కడి నుంచి వెళుతుంది. ఎంత కామాక్షి చూస్తుంటుంది, అడుగుతుంది మళ్ళీ స్టార్ట్ చేశారా, ఎందుకు ఇలా రెచ్చగొట్టినట్టు మాట్లాడుతున్నారంటే రెచ్చగొట్టడం కాదు నేను మునదే మాట్లాడుతున్నాను అని చెప్పి అంటుంది చింతామణి. ఇంకా అక్కడి నుంచి ప్రభావతి అయితే వెళ్ళిపోతుంది, నాకు ఉండాలనిపించట్లేదు అని చెప్పేసి ఆ డాన్స్ ఇన్స్టిట్యూట్ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది, అదే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళినాక ఇంకా బాలు మీనాకి జలుబు చేసింది కదా, ఒకటే తుమ్ముకుంటా ఉన్నారు కదా, అందుకని వాళ్ళు ఆవిరి పట్టుకుంటా ఉంటారంట. నట్టింట్లో కూర్చుని ఆవిరి పడుతుంటే అంతలోపల ప్రభావతి వచ్చేసి ఏంటి ఇక్కడ ఆవిరి పడుతున్నారు, చూసే వాళ్ళు ఏమనుకుంటారు అంటే మాకు రూములు లేవు ఇక్కడ ఆవిరి పట్టుకుంటున్నాం అంటే ఇల్లు రూమ్ కట్టుకుంటానని చెప్పినారుగా ఇంకా కట్టుకోలేదా అంటే కట్టుకోలేదు కట్టుకుంటాము అంటే అప్పుడు దాకా ఏం చేయాలంటే ఇక్కడ ఆవిరి పట్టుకుంటాం మేము అని చెప్పి బాల్య కూడా చెప్తారు. అందరూ చూసే వాళ్ళకి బాగుండదు కదా అంటే సరే ఇంకేం చేస్తాం మాకు రూల్ అయినప్పుడు ఇదే కదా మాకు అని చెప్పి వాళ్ళిద్దరు ఆవిరి పట్టుకుంటుంటారు. ఇంకా మనోజ్ కూడా ఏదో ఫోన్ లో అలా చూసుకుంటా వచ్చేసి ఆ హాట్ వాటర్ పెట్టుంటారు కదా, దాన్ని అయితే కాలు కొట్టుకుని అమ్మ అమ్మ కాలిందమ్మా అంటాడు. ఇంకా ప్రభావతి కూడా వచ్చి ఇందాకే చెప్పాను కదా ఇక్కడ చేయొద్దని చెప్పేసి అని చెప్పి అంటుంది. ఇంకా శృతి కూడా వస్తుంది, వాళ్ళకి రూమ్ లేదు కదా అందుకని బాలు చెప్పింది నిజమే కదా అని చెప్పేసి రూమ్ లేదు కదా అని మాట్లాడుతుంది అనమాట. సరే పో ఇంకా బర్ణాలు రాసుకోపో అని చెప్పి మనోజ్ అయితే పంపించేస్తుంది. మనోజ్ కూడా పోతాడు బర్ణాలు రాసుకుంటానని చెప్పనేసి. పాపం వాళ్ళ కొడుకు కోళ్లే కానీ ప్రభావతి అస్సలు నిజంగానే కళ్ళలో నిప్పులు పోసుకుంటుందమ్మా. అత్త క్యారెక్టర్ నాకు బాగా ఇచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే. ఇకైతే కారు డ్రైవింగ్ నేర్చుకోవాలి కదా, మీనాకి బాలు కారు డ్రైవింగ్ నేర్పిస్తా ఉంటాడు అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ అమ్మ రోడ్డు నడిపేస్తుంది, ఇట్లా ఇలా నడపాలి అలా నడపాలి అని చెప్పేసి కారు డ్రైవింగ్ అయితే నేర్పిస్తాడు, నేర్చుకుంటారు. ఇంకా బాలు వాళ్ళ ఫ్రెండ్ అయితే కూర్చోన్నప్పుడు పోలీస్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు కదా, అతనైతే హెల్మెట్ పెట్టుకోకుండా ఫోన్ మాట్లాడుతా వచ్చేసరికి దొరికాడు చూడు ఇప్పుడు అని చెప్పేసి ఆ హెల్మెట్ పెట్టుకోకుండా వచ్చాడు, ఫోన్ మాట్లాడుతూ వచ్చినాడు. అట్లాగే ఆయన ఒక నాన్ పార్కింగ్ దగ్గర బండి పెట్టేసి లోపలికి వెళ్తాడు అనమాట, పనుంది అని చెప్పి అనుకుని చూసా 3 తప్పులు చేశాడు, నో పార్కింగ్ లో పెట్టాడని చెప్పేసి వీడియో తీసి ఒక చైన్ వేస్తాను నేను అని చెప్పేసి చైన్ వేయడానికి పోతాడు. అంతలోపల అతను వస్తాడు, వచ్చి ఎవర్రా ఈ చైన్ వేసిందంటే బాలు మేమే వేసామని చెప్పి నలుగురిని అక్కడ వచ్చేస్తారు. రావులపై 4 వచ్చి ఉంటారు, మేము వెళ్తే మాత్రము ఫైన్లు వేస్తారు, అలాంటిది మీరు మాత్రమే హెల్మెట్ పెట్టుకోకుండా ఫోన్ మాట్లాడుతూ వచ్చేసి నాన్ పార్కింగ్ లో మీరు పెట్టచ్చా బండి అని చెప్పేసరికి ఇంకా చుట్టుపక్కల వాళ్ళు కూడా అతను చెప్పింది కూడా నిజమే కదా అనేసరికి ఇంకా పోలీసు ఉండేసి ఎమర్జెన్సీ నేనని చెప్పి చేతిలో ఫైల్ కూడా ఉంటుంది, ఇది ఎమర్జెన్సీ అందువల్ల పోవాల్సి వచ్చింది నన్ను గెలకబాక అని చెప్పేసరికి మీరంతా వీడియోలు తీయండి అని చెప్పేసి వీడియోలు కూడా తీస్తారనమాట. అంతలో బాలు వాళ్ళ ఫ్రెండ్ ఉండి ఇట్లా బాలు పక్కకు పిలిచి ఎందుకు అనవసరంగా పోలీసులు అంతా పెట్టుకుంటున్నావు, అన్నిట్లో వేరెందుకు పెడుతున్నావు నువ్వు అని చెప్పి ఆ కారుకి ఆ బండికి చైన్ వేసి ఉంటుంది కదా ఆ చైన్ తీసేసి సార్ మీరు వెళ్ళండి అని చెప్పనంటాడు. ఆయన కోపంగా చూస్తా ఉంటాడు పోలీస్ ఇన్స్పెక్టర్. చూసి జాలిలో మూసుకొని బో అంటాడు అనమాట. బాలు వచ్చేసి ఇంకా కక్ష తీర్చుకుంటాడులే ఎప్పుడోకప్పుడు. ఇంకా దాని వీడియో తీసింది కదా, ఈ వీడియో నేను సోషల్ మీడియాలో పెడతానని చెప్పేసి బాలు అయితే వాళ్ళ ఫ్రెండ్తో అయితే అంటుంటాడు. ఇంకా కామాక్షి రంగా ఉన్నారు కదా, పెళ్లి అయితే కుదురుతున్నది కదా, అందువల్ల వాళ్ళు తాంబూలం తీసుకొని ఇక్కడికి వచ్చి మీరంతా దగ్గరుండి చూసుకోవాలా, పెళ్లి అనేది మీరే చూసుకోవాలని చెప్పేసరికి సరే మేమంతా చూసుకుంటాంలే అని చెప్పి ఫుడ్కి వచ్చేసి రవి చూసుకుంటానని చెప్పని అన్నాడు, పూలకి డెకరేషన్ కి వచ్చేసి మీనా చూసుకుంటానని చెప్పింది, ఇంకా కార్తో పని వచ్చేవన్నీ కార్తో బాలు చూసుకుంటాను అని చెప్పని అన్నారు. ఇంకా బ్యూటీ పార్లర్ కి శృతి వచ్చేసి ఆమె చూసుకుంటుంది రోహిణి అనేసరికి కోపంగా చూస్తుంది రోహిణి. నేను చూసుకుంటానులే మేకప్ అని చెప్పి అయితే చెప్తుంది అనమాట. అంతే కొంచెం సేపు అక్కడ కామెడీగా మాట్లాడుకుంటా ఉంటారనమాట అందరూ. అంటే ఆ కామాక్షిని రంగా మేకప్ ఎందుకు నీకు అలా ఎక్కిరిస్తా ఉంటాడు. ఇంకా వాళ్ళు వచ్చి బాలు వాళ్ళని పొగుడతారు, మేము మొన్న వచ్చినప్పుడేమో సాడ్ గా వచ్చాము, ఇప్పుడైతే నవ్వుతా ఉన్నామో దానికి కారణం మీనా బాలు అనేసరికి వీళ్ళకి నచ్చడం లేదు, ప్రభావతి వాళ్ళకి నచ్చడం లేదనమాట, అది కులుకుంటా ఉంటారు. సరే ఇంకా ఆయన అడుగుతాడు, బాలు వాళ్ళ నాన్న అడుగుతాడు అనమాట, వీళ్ళంతా మాట్లాడుతున్నారా అబ్బాయి తరపు వాళ్ళు మాట్లాడుతున్నారంటే మాట్లాడుతున్నారు, అబ్బాయి వాళ్ళ మేనమామంట ఇక్కడ ఎక్కడో మటన్ షాప్ ఉందంట అనేసరికి బాలు షాక్ అవుతాడు. అనేసరికి ఇంకా రేపటి ఎపిసోడ్ లో చూడొచ్చు ఆయన కలవడానికి వెళ్తారో లేదో, ఎందుకంటే హాట్‌స్టార్ లో వేసినప్పుడు రేపటి ఎపిసోడ్ చూపించట్లేదు. రేపటి ఎపిసోడ్ ఏం జరుగుతుందో మీకు తెలిసి ఉంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. టాటా బాయ్ బాయ్ నమస్తే.